భగవద్బంధువులారా, పరమాత్మ యొక్క నిర్హేతుక రక్షకత్వాన్ని ప్రకాశింపజేసే నారాయణ కవచంలోని విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. నేటి రోజున ఈ నారాయణ కవచం వల్ల ఇంద్రుడు రాక్షసుల్ని ఓడించి తన పునర్వైభవాన్ని దక్కించుకున్నాడన్న విషయాన్ని సుఖబ్రహ్మ పరీక్షిన్ మహారాజు గారికి చెప్పారని, అందులో భాగంగా త్వష్టపుత్రుడైన విశ్వరూపుడు దేవేంద్రుడికి ఈ నారాయణ కవచాన్ని అందించాడు అని తెలుసుకున్నాము. ఈ నారాయణ కవచాన్ని దేవేంద్రుడికి అందిస్తూ విశ్వరూపుడు ఇలా చెబుతాడు: ఆపద సమయాల్లో ఈ కవచాన్ని పఠిస్తే మనకి రక్షణ కలుగుతుంది, ఆ విధానాన్ని వివరిస్తాను అని చెప్పి విశ్వరూపుడు ఈ నారాయణ కవచం పఠించే ముందు చేయాల్సిన పద్ధతిని వివరిస్తాడు. ముందుగా కాళ్ళు చేతులు ప్రక్షాళించుకొని ఉత్తరముఖంగా కూర్చొని జలాన్ని చేతిలో ధరించి మౌనంతో నారాయణ అష్టాక్షరి ద్వాదశాక్షరి మంత్రాలని అంగన్యాసము కరన్యాసము చెయ్యాలి. ఆ తర్వాత నారాయణ షడాక్షరి మంత్రాన్ని న్యాసము చెయ్యాలి. ఆ తర్వాత దిగ్బంధనము చెయ్యాలి అని ఆ పద్ధతిని వివరిస్తాడు విశ్వరూపుడు. ఈ విషయాన్ని మనం తిరుప్పావై ధనుర్మాస వ్రతంలో తెలుసుకున్నాము. ఆచార్యుడి ద్వారా మంత్రోపాసన లభిస్తుంది, ఆ మంత్రానికి పరమాత్మ కట్టుబడి ఉంటాడు అని మనం గుర్తించాము. ఇలా న్యాసము చేశాక షడ్గుణేశ్వరి సంపూర్ణమైన పరమాత్మని ధ్యానించి ఆ తర్వాత ఈ స్తోత్రాన్ని పఠించాలి అని చెప్పి విశ్వరూపుడు ఇంద్రుడికి బోధిస్తాడు. రేపటి నుండి ఈ నారాయణ కవచంలోని శ్లోకాలని తెలుసుకునే ప్రయత్నము చేద్దాము. అంతవరకు హరే కృష్ణ, జయ శ్రీమన్నారాయణ.